సిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. అభిషేక తైలమా నాగానరాగా పరిమళ తైలమా యేసు అభిషేక తైలమా పుష్పగుచ్చములై ఓదార్చిన నా స్వామి ఓదార్చిన ఓదార్చిన నా స్వామి పొదండలై నిండిన
పరిమళ సుగంధమా తైలాభిషేకమా పరిమళ సుగంధమా తైలాభిషేకమా యేసు అభిషేక తైలమా నాగానే రాగా పరిమళ తైలమా యేసు అభిషేక తైలమా. దేవుని వాక్య భాగంలో ఇంతకుముందు ధ్యానించిన విధంగా ఆ జనము ఒంటరిగా నివసించడం, కొండల్లో కొండబీటిలో వారు జనముల్లో వారు లెక్కించబడరు అని చదివాం కదా. ఆ విషయం ధ్యానించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అదే వాక్య భాగాన్ని అంటాడు, విలాం అంటాడు, బాలాకు రాజు శపించమన్నప్పుడు ఎలాగ వాళ్ళని నేను శపించను అంటే రాస్తాడు, యాకోబు రేణువుల్ని ఎవరు శపిస్తారు, ఎవరు లెక్కించగలుగుతారు యాకోబు రేణువుల్ని అంటాడు. దాంట్లో యాకోబు రేణువులు ఏంటి? యాకోబు రేణువుల్ని ఎవరు లెక్కించగలరు? అసలు ఆ యాకోబులో ప్రకాశించిన రేణువులు అన్నమాట అర్థం. యాకోబులో ప్రకాశించిన రేణువులు అంటే ఇశ్రాయేలులో ప్రకాశించిన రేణువులు అంటే ఆ కణాలు. అసలు దాన్ని ధ్యానిస్తే కనుక వాక్యభాగం మామూలు వాక్యభాగం కాదు. దాన్ని చూసినట్లయితే కదా, యాకోబు ప్రార్థన తర్వాత యాకోబు యొక్క పేరు బైబిల్ గ్రంథంలో అనేక విధాలుగా అది దాచబడి ఉందంటే బయటికి తీసుకురాబడింది యాకోబు యొక్క పేరు. యాకోబు యొక్క ప్రార్థన తర్వాత యాకోబు ప్రార్థన గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అది నేను టచ్ చేయలేనిక లెక్కలేని సార్లు మాట్లాడుకున్నాం యాకోబు యొక్క ప్రార్థన గురించి. తర్వాత యాకోబు యొక్క పేరు బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల రాయబడిందంటే ఇశ్రాయేలు అన్నాడు, యాకోబు అన్నాడు, పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు యాకోబు అన్నాడు, నేను పిలిచాను పేరు పెట్టి అన్నాడు యాకోబుని. అలంకారూపంగా చెప్పాడు. ఇశ్రాయేలు గురించి ఏదైనా చెప్పాలనుకుంటే యాకోబు అన్నాడు, ఇశ్రాయేలు గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇశ్రాయేలు అన్నాడు. అలా అలంకార రూపకంగా అంటే ఆ విధంగా యాకోబు యొక్క పేరుని ఈ బైబిల్ గ్రంథంలో ఏషియాలో, తర్వాత ఇర్మియాలో, తర్వాత కొన్ని చిన్న పుస్తకాల్లో ఈ యాకోబు యొక్క పేరు మారుబ్రోగిపోయినట్టుగా మనం చూడగలం. అంటే ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కారణం ఏంటంటే యాకోబు యొక్క జీవితంలో మూలపురుషుడు, ఇశ్రాయేలు దేశానికి మూలపురుషుడు, ఇశ్రాయేలు రాజ్యం స్థాపించడానికి మూలం, ఇశ్రాయేలు దేశం వంశాభివృద్ధి చెందడానికి, క్రీస్తు అందులో ప్రకాశించడానికి మూలం, అన్నిటికీ మూలం ఏంటంటే యాకోబు యొక్క జీవితం, యాకోబు యొక్క ప్రార్థన. మూలపురుషుడు అంటే అసలు మామూలు వ్యక్తి కాదు అతను అన్నమాట అర్థం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అనే పేరు ఎంత పెట్టబడిందంటే అందుకు పెట్టబడింది. యాకోబు దేవుడు అంటే అబ్రహాం, ఇస్సాకులు బట్టి పితరుల తర్వాత యాకోబు దేవుడు అని చెప్పబడింది. అది అసలు ఆ విషయాన్ని ఇప్పుడు ధ్యానించడానికి నేను దాంట్లో తర్వాత ప్రార్థనలో కానీ, విజ్ఞాపనలో కానీ, యాజకత్వంలో కానీ, తర్వాత స్తుతిలో కానీ ఈ రేణువులు, పరిశుద్ధుని యొక్క రేణువులు ఆత్మలో ప్రకాశిస్తాయి. విజ్ఞాపన చేసే సమయంలో కానీ, యాజకత్వం అంటే యాజక ధర్మం వహిస్తారు కొంతమంది, కుటుంబాల కోసం, సంఘం కోసం వేదన పడుతూ పరిశుద్ధుని యొక్క యాజకత్వంలో పాలు పంపులు పుచ్చుకొనచ్చు. అంటే ఆ స్థానానికి వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఎప్పుడంటే కుటుంబ ధర్మం నిర్వర్తించినప్పుడు, తర్వాత సంఘం యొక్క ధర్మం నిర్వర్తించినప్పుడు, దాని తర్వాత స్వార్థ సేవలో పాలిభాగస్తులుగా చేయబడుతున్నప్పుడు, తర్వాత యాజకత్వం ఎంతవరకు వెళ్ళిపోతుందంటే కుటుంబాల కోసం, సంఘాల కోసం విజ్ఞాపన చేసే గొప్ప సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఎంత వేదన పడతారంటే అదేంటి మా చర్చిలో అదేంటి బ్యూలా లార్న్ ఉన్నారు. ఆమె దగ్గర 104 సంవత్సరాలు ఫౌండర్ జోన్ లార్న్ గారు భార్య. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఆమెకి 104 సంవత్సరాలు. ఆమె ఇప్పుడు సజీవంగా ఉన్నారు కాకినాడలో FIGCలో అదేంటి అక్కడ ఉన్నారు. చాలా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కానీ చిన్న పనులు తప్పితే ఆమె చేసుకోలేరు. కాబట్టి ఆమె ప్రార్థన అనుభవాలు ఎటువంటివంటే బలిపీఠంలోకి వెళ్ళిపోయింది ఆమె యొక్క ప్రార్థన. బలిపీఠంలో నిలబడి ఉన్నారు అనుకోవాల్సిందే. అటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. క్రీస్తు కోసం డిజైన్ చేయబడతారు చూడండి కొంతమంది. డిజైన్ అంటారు, డిజిగ్నేటెడ్ అంటే డిజైన్ అంటే ఆ విధంగా డిజైన్ చేయబడిన వ్యక్తి ఆమె క్రీస్తులో. సంఘం ఏంటంటే క్రీస్తులో డిజైన్ చేయబడింది సంఘం. క్రీస్తు జ్ఞానంలో కానీ, క్రీస్తు రూపురేఖల్లో కానీ, క్రీస్తు మార్గాల్లో కానీ సంఘం డిజైన్ చేయబడటం అంటే అసలు అది వివరించలేం.
వివరించడం సఖ్యం కాదు. అలా డిజైన్ చేయబడినప్పుడు క్రీస్తు యొక్క మహిమ యొక్క మార్గాలు ఆత్మకి అన్ని రకాల డిజైన్స్తో అంత ఆత్మలో అన్ని డిజైన్స్ అంటే అన్ని రకాలైనటువంటి మార్గాలు ఆత్మలో ప్రకాశిస్తాయి. సంఘం అంటే అది, ఒక వ్యక్తి జీవితం అంటే అది చెప్పడానికి సాధ్యం అవ్వదు. హృదయంలో ధననిధిలో ఉన్న ధన సంపదలు ఉన్న వాటి గురించి బాహ్యానికి వ్యక్తం చేయడం కానీ చెప్పడం కానీ ఏ సేవకునికి కూడా కుదరదు. కొన్ని మాటలు తప్పితే మీ ముందు నేను ఆ విషయాలు ఎక్కువ నేను చెప్పలేను కూడా. తర్వాత ప్రార్థనా విజ్ఞాపనలో, తర్వాత యాజకత్వంలో, స్తుతిలో ఈ యొక్క కణాలు, ఈ తేజవంతమైన కణాలు, లేకపోతే అగ్ని కణాలు, లేకపోతే మహిమాయుక్తమైన కణాలు, ఈ కణాలు ఆత్మలో అంతరాత్మలు ప్రకాశిస్తాయి. అలా ప్రకాశించకపోతే ప్రార్థనా జీవితం ధన్యమవద్దు. ప్రార్థనలు ఉట్టి ప్రార్థనలు అయిపోతాయి. అది గ్రహించుకోవాలి అది. దాని తర్వాత ప్రార్థన అనేది ప్రార్థనా అనుభవాలు ఎంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతాయంటే ఆ యొక్క అగ్ని యాకోబు యొక్క రేణువులు అని రాయబడి ఉంది కదా, అలాగే నూతన నిబంధనలో కల్వరి కాంతి కిరణాలు, తేజోమయమైనటువంటి పరిశుద్ధుని యొక్క ప్రేమ యొక్క ఆ కిరణాలు ఎక్కడ ప్రకాశిస్తాయి అంటే కన్నీళ్లలో ప్రకాశిస్తాయి. అర్థం చేసుకోండి. చిటికిమాటికి ఏడవటం కాదు, చిటికిమాటికి ఏడవటం అలగటం అవి కాదు మాట్లాడేది. అంతరాత్మలో ప్రభు దర్శనాన్ని పొందటానికి, ప్రభు యొక్క తేజస్సును పొందటానికి, అతి పరిశుద్ధమైన స్థాయి కోసం నిలబడటానికి, అతి పరిశుద్ధమైనటువంటి విలువలు అంతరాత్మలో ఆపాదించబడటానికి, ఒక పరిశుద్ధునికి వేదనలో, ఈ కన్నీళ్ళల్లో ఈ తేజవంతమైనటువంటి కిరణాలు, కాంతి కిరణాలు, ఈ రేణువులు అక్కడ ప్రకాశిస్తేనే ఆ వ్యక్తి ప్రభు కోసం ఏమాత్రమైనా కొంచెమైనా జీవించగలడు. అది జీవించడం సాధ్యం అవ్వదు. ఈ మానవరీత్యా ఈ శరీరం చాలా బలహీనమైన శరీరం. నేను చెప్తున్నా, శరీరం ఏం బలహీనమైంది కాదు. నాలాంటి వ్యక్తి అయితే అసలు ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఈ సేవ ఎలా చేస్తున్నానో నాకే అర్థం కాదు. ఎలా చేస్తున్నానో ఏంటో అసలు నాకే తెలియదు. ఆలోచిస్తే అదేవిధంగా ఆలోచిస్తే కనుక ఈ యొక్క ఆత్మలో ప్రకాశించే ఆ కిరణాలు ఏంటంటే కొత్త నిబంధనలో ప్రకాశించినటువంటి కల్వరి కాంతి అని ఒక పుస్తకం రాశాను నేను. కల్వరి కాంతి అని అది పబ్లిష్ అయింది, 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఒక పుస్తకం కూడా నా దగ్గర లేదు ఇప్పుడు. కల్వరి కాంతి అనే పుస్తకాన్ని ఏంటంటే తేజోమైనటువంటి పరిశుద్ధుని యొక్క కాంతి అనేది అది అసలు ఎన్ని కాంతులతో వెదజల్లబడిందో, ఎన్ని రాళ్లలో నుంచి ప్రకాశించిందో, ఎన్ని మహిమాయుక్తమైన రాళ్ల నుంచి ప్రకాశించిందో, ఎన్ని మహిమాయుక్తమైన పర్వత శ్రేణుల నుంచి ప్రకాశించిందో, ఎంత సుందరవంతమైనటువంటి ఆ పర్వత సమూహం నుంచి ప్రకాశించిందో, ఆ పరలోక మహిమలో ప్రకాశించినటువంటి ఆ అత్యున్నతమైన రాయి ఎవరంటే, ఆ దైవికమైన రాయి ఎవరంటే క్రీస్తే. ఆయన ఆ క్రీస్తు ఈ లోకంలో మానవ రూపిగా ఆయన ఈ లోకంలో కొట్టబడ్డాడు. ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. రాయిని కొట్టారు, అవమానపరిచారు, గాయపరిచారు ప్రభుని. కానీ ఆయనలో ప్రకాశించిన తేజోమైనటువంటి మార్గాలు ఎవరికి అర్థమైనాయి అంటే ఆ పరిశుద్ధుని యొక్క రక్తపు నీడలో ఎవరైతే దాక్కున్నారో వాళ్ళకి అర్థమైనాయి. మరి ఎవరికి కూడా అర్థం కాలేదు. స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, ఎవరన్నవనివ్వండి, ఎవరు ఆ దాంట్లో దాక్కున్నారో ఆ చీకటి హృదయాలు తేజవంతమైనవి. కాబట్టి ఈ పరిచర్య సజీవమైన పరిచర్య, పరిశుద్ధుని యొక్క పరిచర్య, ఆ శిలువ పరిచర్యలో ప్రకాశించిన దివ్యమైన మార్గాలు అవి. ఈ మార్గాలు మీ ముందు నేను పెడుతూ వస్తుంటున్నాను. ఇదే నేను చేసే పరిచర్య, మరే పరిచర్య కాదు. దేనికోసం ఆశించేది కాదు, దేనికోసం కోరుకునేది కాదు, ఏ ప్రతిఫలం కూడా ఆశించేది కాదు. ఈ పరిచర్య నా పరిశుద్ధుడైన క్రీస్తు యొక్క పరిచర్య, ఆత్మలో ప్రకాశించిన ఆ మహిమా బిందువులు, ఆత్మలో వర్షించే ఆత్మలో. అదే ఈ పరిచర్య మీ ముందునే పెడుతుంటున్నాను. ఈ రెండింటికి మధ్య రూపాంతర అనుభవం నిలబడింది. ఈ కల్వరి ఇవన్నీ చెప్పినవి నేను చెప్పలేను కనుక ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది ఏంటంటే కల్వరిలో రూపాంతర అనుభవం ఏంటంటే ఈ తేజోమయమైన కాంతి ఆత్మలో ప్రకాశించే కొలది, ఈ పరిశుద్ధుని యొక్క ఆ ముఖ కాంతి ఆత్మలో ప్రకాశించే కొలది అంతరాత్మ ఎంత వేదన పడుతుందో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ అంటాడు. ఆయన క్రీస్తు స్వరూపం ఎంత ఏర్పడే వరకు నా హృదయంలో ప్రసవేదన కలుగుతూ ఉంది. ఆయన స్వరూపం ఏంది ఏర్పడాలి? ఏ స్వరూపం ఏర్పడాలి? శిలువ స్వరూపం ఏర్పడాలి, దివ్యమైన స్వరూపం. అపోస్తలుడైన పేతురు చెప్తాడు పేతురు గ్రంథంలో, ఆ దివ్య స్వరూపం అంటాడు ఆయన. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు, ఆ మహిమా స్వరూపి అంటాడు ఆయన. ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క అపోస్తలుడు క్రీస్తుని చిత్రీకరించిన విధానంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆ కోణాలు నీ ఆత్మలో ప్రకాశించగలిగితే ఆ కల్వరి రూపం నీలో
వివిధమైనటువంటి కోణాలు చెప్తుంది ఆత్మ. అప్పుడు అర్థమవుతుంది ప్రకాశిస్తుంది అంటే ఏంటో, దాంట్లో దర్శనం ఏంటో ఆత్మకు అర్థమవుతుంది. అది రూపాంతర అనుభవంలోనికి, క్రీస్తు యొక్క కల్వరి రూపాంతర అనుభవంలోకి మాత్రమే కాకుండా, అంటే ఎంత క్రీస్తు యొక్క కల్వరి రూపం యొక్క అనుభవంలోనికి రూపాంతరపరచబడతారో అంతలోనే ఇంకా అత్యధికమైన మహిమాయుక్తమైన ఆ కాంతి కిరణాల్లో ఆత్మ రూపాంతరం చెందుద్ది. అంటే అప్పటి వరకు ఆ దర్శనం, మహిమాయుక్తమైన దర్శనం ఆత్మకి ఇవ్వడదు. మహిమాయుక్తమైన దర్శనాలు వేరు ఉన్నాయి. స్పర్శుద్ధులకు ఇచ్చే మహిమాయుక్తమైన దర్శనాలు అవి పరలోక సంబంధమైన దర్శనాలు. దాని మార్గాలు దేవుని జీవగ్రంథంలో క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే, మరొక మార్గం లేదు. అందుకోసమే పరలోకమందు భూమి యందు ఆయన రక్తాన్ని, క్రీస్తు యొక్క శరీరాన్ని, ఆయన సిలువని కేంద్రంగా పెట్టాడు. ఆయన రక్తం ద్వారా భూపరాలని ఏకం చేయడం మాత్రమే కాదు, పరలోకమందు ఉన్నవి భూమి యందు ఉన్నవి కూడా చేశాడు. కొలస్సీ రాసిన పత్రికలో రాయబడి ఉంది మాట, దాంట్లో రాయబడి ఉంది. నేను ఉట్టిగా చెప్పడం లేదు, ప్రతి దానికి రిఫరెన్స్ ఉంది, ప్రతి మాటకు కూడా. ఆ విధంగా ఆయన తన కార్యాన్ని సంపూర్తి చేస్తూ వచ్చాడు ప్రభు. అటువంటి పరిశుద్ధుడు ఆయన. ఇంకా ఆ కల్వరి రూపం అనేది రూపాంతర అనుభవం అంటే ఏంటి? లూకాసు వార్తలో, మార్కులో, మత్తయిలో రాసిన ఆ రూపాంతర అనుభవంలో అనే ఉద్దేశం కాదు నేను చెప్పేది. కల్వరి రూపంలో పరిశుద్ధుడు ఆయన యొక్క దైవత్వంలో, ఆయన యొక్క పరిశుద్ధతలో, ఆ ప్రేమలో, ఇందా కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయన పరిశుద్ధతలో, ఆయన దైవత్వంలో, ఆయన మహిమలో, ఆ ప్రేమలో, ఆ నీతిలో, ఆ గుణగణాల్లో ఒక వ్యక్తి రూపాంతరం చెందబట్టడం అంటే మార్పు చెందించబట్టం అంటే ఆ గుణగణాలలో ఒక వ్యక్తి ప్రయాణించే కొలది, ఆత్మ ప్రయాణించే కొలది ఆ రూపంలోనికి, క్రీస్తు యొక్క రూపాంతరంలోనికి ఆ వ్యక్తి మార్పు చెందుతారు. ఆ మార్పు చెందితేనే పరిచర్య, ధన్యకరమైన పరిచర్య ఆత్మకు అందించబడుతుంది. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాల్సింది. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. దేవుని సేవలో ఒక వ్యక్తి వాడబడే కొలది, ముందుకెళ్ళే కొలది, మనకున్న స్థాయిలో అత్యధికమైన స్థాయి ఆత్మకు అందించబడుతుంది. అంతకుముందు ఒక మాట చెప్పాను నేను, ఇప్పటికీ జ్ఞాపకం నాకు. మోషే సీనాయి కొండ మీదకి ఆ మహిమాయుక్తమైన స్థానంలో ప్రవేశించిన తర్వాత అత్యధికమైన మహిమాయుక్తమైన స్థానంలోకి ప్రవేశించాడు. ఎప్పుడంటే బండ సందుల్లో. రెండు విషయాలు. సీనాయి కొండ మీద అత్యధికమైన మహిమ, ఏ మానవుడు కూడా నిలబడలేడు, చూడలేనటువంటి ఆ మహిమాయుక్త స్థానంలో దేవుణ్ణి తను ముసుగు లేకుండా ముఖాముఖిగా దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తి. 80 దినాలు, 80 రాత్రులు, 80 పగళ్ళు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగిన వ్యక్తి తిరిగి బండ సందులో క్రీస్తు యొక్క మహిమను, ఆ గాయాల్ని తేరుచుట్టానికి, ఆ శక్తిని చూడటానికి అత్యధికమైన మహిమ ఆ బండ సందులో అతనికి లభించింది. ఒక వ్యక్తి జీవితంలో అత్యధికమైన మహిమను మనం చూడాలంటే ఎప్పటికప్పుడు క్రీస్తు యొక్క ఆ గాయాల్లోనికి, క్రీస్తు యొక్క మహిమ శక్తిని పొందాలంటే ఆ శిలువ యొక్క గాయాల్లోనికి, ఆ యొక్క సందుల్లోనికి, ఆ శరీరం విడదీయబడినటువంటి ఆ యొక్క గాయాల్లోనికి ఒక హృదయం వెళ్ళవలసిందే. ఈ మధ్యలో చెప్తున్న విషయం ఇది. ఒక విషయం కాదు, 1, 2 కాదు, 3 కాదు, నేను అనుభవించింది. అటువంటి స్థాయిలో ఆత్మ వెళ్ళినప్పుడు అప్పుడు అత్యధికమైన మహిమ అంటే ఏంటో, క్రీస్తు యొక్క ఉన్నతమైన దర్శనం ఏంటో ఆత్మకు అందించినప్పుడు అది మహిమాయుక్తమైన పరిచర్యగా ఆత్మలో ప్రకాశిస్తుంది. ఈ మహిమాయుక్తమైన పరిచర్యలో క్రీస్తు మహిమ తేజవంతం అవుతుంది. క్రీస్తు మహిమ తేజవంతం అవుతుందంటే అర్థం ఏంటంటే, అది ఒక వ్యక్తి ఎక్స్పీరియన్స్ చేయలేరు. నేను చేయలేను ఆ విషయాలన్నీ. అంతరంగికంగా ఉన్న సత్యాలని బాహ్యంగా ఈ విధంగా చెప్పడానికి కొంతవరకు అనుమతి ఉంటుంది. అంతకుమించి ఒక వ్యక్తి మాట్లాడటానికి సాధ్యం కాదు. అంతర్విలో ఉన్నటువంటి తేజవంతమైన స్థానాలు ఎన్నో ఉంటాయి, తేజవంతమైనటువంటి రత్నరాసులు ఎన్నో ఉంటాయి, పరిశుద్ధుని యొక్క రూపురేఖలు ఎన్నో ఉంటాయి. సీనాయి కొండ మీద ప్రకాశించిన రూపురేఖలే కాదు, ఒక పరిశుద్ధుని జీవితంలో ప్రకాశించిన రూపురేఖలు ఎన్నో ఉంటాయి. ఆ పరిశుద్ధుని ముఖకాంతి ఉంటుంది. ఆ ముఖకాంతిలో మానవ రూపమైన మనం, మానవ స్వరూపమైనటువంటి మనం, మానవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనం ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు ఏడుస్తామంటే అన్నిసార్లు ఏడుస్తాం. ఎందుకు కారణం ఏంటంటే, ఆ శక్తికి తట్టుకోలేక, ఆ బలానికి తట్టుకోలేక, ఈ లోకంలో పడే శ్రమకు తట్టుకోలేక, ఈ లోకంలో పడే ఇరుకులకు తట్టుకోలేక, ఈ శ్రమానుభవానికి తట్టుకోలేక ఆ వ్యక్తి ఆ యొక్క స్థాయిలోకి వెళ్ళి, ఆ పరిశుద్ధుని యొక్క స్థాయిలోకి వెళ్ళి ఎన్నిసార్లు వేదన పడతారంటే అప్పుడు అర్థమవుతుంది మహిమ అంటే ఏంటో, మహిమాయుక్తమైన శక్తి ఏంటో, మహిమ నుండి అధిక మహిమైన శక్తి అంటే ఏంటో, ప్రకాశించడం అంటే ఆత్మకు అర్థమవుతాయి. అప్పుడు ఆ పరిచర్య ఏంటో ఆత్మకు అర్థమవుతుంది, తేజవంతమైన పరిచర్య. అప్పటి వరకు పరిచర్య ప్రకాశించదనే విషయాన్ని మీ మధ్యలో చెప్తుంటున్నాను. అటువంటి పరిచర్యను మీరు చూడలేరు లోకంలో. చాలా అరుదు, చాలా తక్కువ. అత్యధికమైన మహిమాయుక్తమైన పరిచర్య అడుగున పడిపోయింది. అనేకమంది బయటికి వస్తున్నాయి, కానీ క్రీస్తు యొక్క తేజవంతమైన స్థాయి ఆత్మకి లభ్యం కావటం లేదు. అటువంటి పరిశుద్ధుడైనటువంటి ప్రభువుని మీ మధ్యలో నేను పెడుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. దాని తర్వాత రెండవదిగా
నీతి నుండి అత్యధికమైన నీతిలోనికి నీతి అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎలా ప్రవేశించాడంటే విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి నీతిలోనికి ప్రవేశించాడు. నీతి అంటే అసలు మానవ జీవితం అపవిత్రమైంది, దానిలో నీతి లేదు. మీరు గ్రహించుకోండి, నీతి అనేది లేదు. నీతి అనేది ఒక కేంద్రం, ఒక బిందువు, అది కేంద్రీకరించబడినటువంటి ఒక మహిమాయుక్తమైనటువంటి స్థాయిలో నుంచి దొర్లిపోయినటువంటి ఒక బిందువు. అది ఒక బిందువు అంటే సైన్స్ చదవడానికి అర్థం అవుద్ది. ఒక బిందువు అంటే ఏంటో, ఒక అనేకమైన కోణాల మధ్య నిలబడినటువంటి ఒక బిందువు అది. ఆ బిందువు అంటే ఆదికాండంలో ప్రకాశించిన వెలుగు బిందువు ఎటువంటిదో, లేఖనాలలోనికి ఎలా ప్రకాశించిందో, అలాగే ఈ నీతి అనేటువంటి బిందువు అనేది ఈ అనేకమైన కోణాల మధ్యలో, అంటే ఎన్నో కోణాలను కలపడానికి ఈ నీతియుక్తమైన బిందువు అక్కడ ప్రకాశించింది అనమాట అర్థం. ఈ బిందువు అనేది ఏంటంటే, దాంట్లో కల్వరి నీతిలో నుంచి, ప్రభు యొక్క పరిశుద్ధుని గాయాల్లో నుంచి ఈ నీతి పుట్టింది అనమాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ నీతి కలిగినటువంటి స్థాయి ఒక హృదయానికి ప్రభు ఎప్పుడు ఇచ్చాడంటే, దేవుడు ఒక వ్యక్తి కల్వరిని తాకినప్పుడే తన హృదయం కల్వరిని హత్తుకున్నప్పుడే తన హృదయం, కల్వరి శక్తిలోనికి ప్రవేశించినప్పుడే తన హృదయం, ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడినప్పుడే ఆ హృదయం ఆ నీతి ఆత్మకి అద్దాడు దేవుడు. ఎలా అద్దాడంటే, తన రక్తంతో ముద్ర వేసి, తన రక్తాన్ని కలిపి ఈ నీతిని ఆత్మకు ముద్ర వేసాడు ప్రభు. అది కల్వరి నీతి. ఈ కల్వరి నీతిని ఒక వ్యక్తి అనుభవించే కొలది తన జీవితంలో, తన సేవలో అనుభవించే కొలది ఈ నీతి ఫలం ఇస్తుంది. నీతియుక్తమైన ఫలాలు ఆత్మకు అందించబడతాయి. నీతియుక్తమైన ఫలాలు ఇది సేవలో ఎక్కువ ఫలిస్తుంది. ఈ సేవలో ఫలిస్తుంది. ఎక్కడ ఫలిస్తుంది? సేవలో, దుష్టత్వంలో, అపవిత్రతలో, అసమాధానకరమైన స్థానాల్లో, సమాధానం లేనటువంటి స్థానంలో ఒక వ్యక్తి ఈ నీతిని ధరిస్తే, ఒక వ్యక్తి ఈ నీతిని కనుగొంటే, ఈ నీతి ఆ ఫలం అక్కడ ఫలిస్తుంది. అక్కడ ఫలిస్తే వారి జీవితాలు ధన్యమవుతాయి. ఎంత వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులైనా, ఎంత వ్యతిరేకంతో జీవించే వ్యక్తులైనా, మాట లోబడినటువంటి వాళ్ళైనా, అటువంటి వ్యక్తుల జీవితాల్లో ఈ యొక్క కల్వరి నీతి ఫలం తీసుకొస్తుంది. ఈ కల్వరి నీతి తర్వాత 6వ అధ్యాయం రోమా సంఘాన్ని రాస్తూ అంటాడు ఆయన, అది జీవప్రదమైనటువంటి నీతి అన్నాడు. జీవప్రదమైన నీతి అంటే జీవితాలు దొర్లే కొలది జీవంతో తీసుకురాబడుతుంది ఆ నీతి. జీవం అంటే ఎక్కడ అద్దుతే అక్కడ, ఎక్కడ పడితే ఎక్కడ వాక్యం చెప్తే ఎక్కడ దేవుని వాక్యం చెప్తే అక్కడ, అనేకమైన మాటల్లో, పాటల్లో, గీతాల్లో, గానాల్లో, స్వరాల్లో, మార్గాల్లో ఆ యొక్క నీతి ప్రకాశిస్తుంది. అది జీవప్రదమైన నీతి. ఆ జీవప్రదమైన నీతి పరిచర్యను కడుతుంది. జ్ఞాపకం చేసుకోండి, ఎన్ని ఉట్టుట్టి మాటలు కాదు నేను చెప్పేది. ఉట్టుట్టి మాటల్లో నేను ముందు చెప్పడానికి నేను ఇష్టపడే మాటలు కాదు ఇవి. పరిశుద్ధని యొక్క నీతి పలుకుల్లో హృదయం నింపబడినప్పుడు, ప్రకాశించినప్పుడు పలికి ఈ మాటలు అనేకులు ఆశీర్వాదకరంగా ఉండను కాక. ఎందుకంటే అటువంటి నీతిని, జీవప్రదమైన నీతిని ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదవండి, దాంట్లో రాయబడి ఉంది. ఆ జీవప్రదమైన నీతి అది ఆఖరికి వచ్చేపాటికి పరిశుద్ధత కలిగి ఉంటే మీకు ఫలం అన్నాడు ప్రభు. పరిశుద్ధత కలిగి ఉంటే మీకు ఫలం. ఇది సాధకం చేయాలి ఆత్మ ఇది సాధకం చేయాలి. ఇది సాధకం చేయకపోతే పరిచర్య ముందుకు వెళ్ళదు. ఆత్మ సాధకం చేయకపోతే ఈ విషయం పరిచర్య ముందుకు వెళ్ళదు. మానవ లోకం అంతా కూడా పాపంతో నింపడిందే. పరిశుద్ధులు అని పిలువబడినా ఏదో ఒక లోపం వాళ్ళలో ఉంటుంది. అతి పరిశుద్ధులు అని పిలువబడినా సరే లోపం ఉంటుంది. కానీ అతి పరిశుద్ధమైన స్థానంలో పాపం నిలబడలేదు. పరిశుద్ధమైన స్థానంలో, అతి పరిశుద్ధమైన స్థానంలో పాపం నిలబడలేదు. ఎందుకంటే పరుగులెట్టి పోవాల్సిందే. అతి పరిశుద్ధమైన స్థానంలో, నూతన నిబంధనలో యాజకుడు వెళ్ళినప్పుడు అతి పరిశుద్ధమైన స్థానంలో ఎలా వేదన పడతాడంటే, ఆ గంటలు మోగుతాయి, అంగీ చుట్టూ ఉన్న గంటలు బెల్స్ మోగుతూ ఉంటాయి. తన హృదయం తన కోసం, తన ప్రజల కోసం తను విజ్ఞాపన చేస్తూ ఆ గంటలు మరుగుతూ ఉంటాయి. అతి పరిశుద్ధమైన స్థలం కోసం పరిశుద్ధుడైన క్రీస్తు తట్టు చూస్తూ ఆ యొక్క తన యొక్క ప్రార్థన ఉంటుంది, విజ్ఞాపన ఉంటుంది. అదేవిధంగా నేటి కొత్త నిబంధన సంఘం కూడా పరిశుద్ధుడైన క్రీస్తుని చూస్తూ ఆ విజ్ఞాపన ఉంటుంది. ఎంత విజ్ఞాపన చేస్తున్నా సరే, ఎంత ప్రార్థన చేస్తున్నా సరే, పరిశుద్ధుడైన క్రీస్తుని చూస్తూ, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని చూస్తూ ఆ విజ్ఞాపన రహస్యంలో ఆ ప్రేమ నింపడి ఉంటుంది. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమలో చుట్టుకుపోద్ది. క్రీస్తు ప్రేమలో చుట్టుకుపోద్ది. ఆ చుట్టుకుపోకపోతే కనుక ఆత్మలో ఆ నీతియుక్తమైన ఫలం ఆత్మకు తెరవబడదు. అర్థమైంది ఉంటుంది మీకు. నీతి ఫలం అంటే ఏంటో. నీతి నుండి అధికమైన నీతిలోనికి, మొట్టమొదటి చెప్పింది మహిమ నుండి అధికమైన మహిమలోనికి, నీతి నుండి అత్యధికమైన నీతిలోనికి, మూడవదిగా పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధతలోనికి, అత్యధికమైన పరిశుద్ధతలోనికి. ఈ మాటలు చెప్పడానికి కూడా నేను చాలా భయం పడుతున్నాను. ఎందుకంటే పరిశుద్ధ జీవితం యొక్క విలువలు దేవుడు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడు. ఎందుకంటే ఈ పరిశుద్ధ కణాల మధ్య బైబిల్ యొక్క గ్రంథం తేజవంతమైంది. పరిశుద్ధ కణాల మధ్య బైబిల్ గ్రంథం విచ్చుకుంది.
ఈ రేఖలు ఎలా ఇచ్చుకున్నాయంటే షారోన్లో లోయలో పరిశుద్ధుని యొక్క ప్రేమ పుష్పం ఎలా విచ్చుకుందో ఆ విధంగా మనిషి యొక్క అంతరాత్మలో పాపయుక్తమైన హృదయంలో పాపయుక్తమైనటువంటి కళలలో పాపయుక్తమైనటువంటి జీవితంలో పరిశుద్ధుని యొక్క రూపురేఖలో ఈ గ్రంథంలో ఆత్మకు తెరవబడ్డాయి. ఇది పరిశుద్ధ స్థాయి. అది తెరవబడకపోతే ఆత్మకి గుడ్డిదైపోతుంది, ఆత్మ గుడ్డిదైపోతుంది. ఇది అంతరాత్మలో ప్రకాశించే దివ్యమైన సత్యం. అది ఈ దివ్యమైన సత్యంలో పరిశుద్ధుడు అంతరాత్మలో ప్రకాశిస్తుంటున్నాడు అని సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిశుద్ధుని యొక్క స్థాయి ఆత్మకి ప్రకాశించే దేదీప్యమానమైనటువంటి ఆ మార్గాలు, ఈ మార్గాల గుండా పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటివి ఆత్మకి మహిమాయుక్తంగా ప్రకాశింపజేస్తాడు ఆయన. అందుకోసం దాంట్లో పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధతలోనికి అని చెప్పబడింది వాక్యం. పరిశుద్ధ స్థానంలో నుంచి అత్యధికమైన పరిశుద్ధతలోనికి ఆత్మ ప్రకాశించేటువంటి సత్యం ఏంటంటే అత్యధికమైంది దేవుని వాక్యం యొక్క మర్మాలు. అప్పుడు విన్న వాక్యాలు కాదు, అప్పుడు చదివిన వాక్య భాగాలు కాదు, అప్పుడు తెలియపరచబడిన వాక్యాలు కాదు. పరిశుద్ధతని అపేక్షించే కొలది, పరిశుద్ధతని కోరుకునే కొలది, పరిశుద్ధ జీవితంలో సాగిపోయే కొలది ఆ బంగారు యొక్క రేఖలు పరిమళం, సువర్ణ దీపం, సువర్ణ తైలం ఆత్మకు అందించబడుతుంది. సువర్ణ తైలం ఆత్మకి ప్రకాశిస్తుంది. సువర్ణ తైలంలో ఆత్మ ఆ యొక్క సువాసన ఆత్మ లభిస్తుంది. ఈ సువర్ణ తైలంలో అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధి ఆత్మకు అందించబడుతుంది. అందులో ఎంతో పరిచర్య బడి తీసుకురాబడుతుంది, ఎన్నో పాటల బడి తీసుకురాబడతాయి, ఎంతో పరిచర్య వాక్యోపదేశాల బడి తీసుకురాబడతాయి, ప్రార్థనా స్థాయి ఆత్మ తీసుకురాబడుతుంది, ఉన్నతమైన విలువల ఆత్మ తీసుకురాబడతాయి, దేవుని యొక్క సత్యం ఆత్మ వివరించబడుతుంది. దాంట్లో క్రీస్తు యొక్క ఆ వేద రహస్యం ఆత్మ తెలియపరచబడుతుంది. అంతరాత్మలో ఆ బలాత్స్యం ఆత్మకి ఇప్పారుతుంది. ఆ సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి దేవుడు ఆయన గ్రహించుకోండి, సంగమా గ్రహించుకోండి. ఎందుకంటే ఈ వాక్యం మీకు బయట ఎక్కడ వినబడదు. వినపడుతుందేమో అని నాకేమో తెలియదు. నేను మాత్రం ఇప్పుడు కూడా వినలేదు కూడా. కానీ అత్యధికమైనటువంటి పరిశుద్ధాత్మని యొక్క మార్గాల్లో తేజవంతమైన ఈ వాక్యాన్ని పరిశుద్ధుడు మీకు అందిస్తున్నప్పుడు దానికి విధేయత చూపడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అది చాలా ఉన్నతమైన విలువ అందిస్తుందనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. సిద్ధపరచుకున్న వాక్య భాగాల్లో నాకు తేజవంతమైన మార్గాలు ఇప్పుడు ఆత్మకు లభించాయి అని చెప్తున్నాను. ఈ మధ్యలో సిద్ధపరచుకున్న వాక్య భాగాల్లో పరిశుద్ధుని యొక్క తేజవంతమైన స్థాయి ఆత్మకు లభించింది. అది నేను మీకు వివరించి చెప్తుంటున్నాను అంతే. తర్వాత ఆ పరిశుద్ధమైన స్థాయి అంతకుముందు వివరించినటువంటి పరిశుద్ధమైన స్థాయి కాదు. అంతకుముందు వివరించినటువంటి పరిశుద్ధ స్థాయి గురించి చెప్పడం లేదు. దేవుడు ఆ పరిశుద్ధమైన స్థాయిని అత్యధికమైన ఫలం తీసుకొచ్చాడు. ఆయన అత్యధికమైన ఫలం ఆత్మకు అందించాడు. అది ఆ ఫలాన్ని మీకు ఇప్పి చెప్తున్నాను. నేను మాధుర్యాన్ని ఇప్పి చెప్తున్నాను. పరిశుద్ధుని యొక్క ప్రేమ కన్నులు, ఆ పరిశుద్ధుని యొక్క ఆ కళ్ళు, ఆ దారులో ఆ ప్రేమ పలుకులు ఆ పరిశుద్ధ ఫలంలో ఉన్నాయి. ఆత్మకు తనివి తీరా తినిపిస్తాడు ఆయన. అర్థం చేసుకోండి. ఇది కనుక నువ్వు తాగాలంటే తినాలంటే కనుక క్రీస్తు రక్షణ మార్గంలో నీ హృదయం ఏకమవ్వాలి. అది కనుక నీకు తెలియకపోతే ఇవేం కూడా నీకు తెలియదు. ఇంత విలువైన సత్యం ఆత్మలో పెట్టబడి ఉంటుండగా దాన్ని కనుక త్రోసేసుకుంటే ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో ఉన్నతమైన స్థానాలు త్రోసేసుకున్నట్లే, ఉన్నతమైన మహత్తరమైన శక్తిని త్రోసేసుకున్నట్లే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ విషయంలో. తర్వాత ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. తర్వాత ఇంకో మాట ఏంటి, కృప నుండి అత్యధికమైన కృపలోనికి. కృప అనేది ఎన్నోసార్లు చెప్పాను. కృప అనేది క్రీస్తు రక్తం నుంచి ప్రవహించింది. అత్యధికమైన కృప అనేది పునరుత్థానం నుండి పునరుత్థానం నుండి ప్రవహించింది. సిలువ ఈ రక్తంలో కట్టబడింది, ధ్వజస్తంభం కట్టబడింది కృప. పునరుత్థానంలో మహిమాయుక్తమైన దారులై ప్రకాశించింది. ఆ కృప కనుక్కోవాలి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఆ కృపను కనుక్కోవాలి. ఆ కృప తెలుసుకోకపోతే ఒక వ్యక్తి సేవా జీవితంలో రాణించలేరు. శ్రమలకు తట్టుకోలేరు, నిందలకు తట్టుకోలేరు, ఇరుకుల్ని భరించలేరు. సేవా జీవితంలో ఎన్నో వస్తాయి. అదే ఆడవాళ్ళు అయితే ఇంకా శ్రమలు అనుభవించాలంటే ఎన్నో మీద పడిపోతాయి, తెలియని రీతిగా పడిపోతాయి. ఎందుకంటే ఒకే బలం ఆధారం, పరిశుద్ధులైన ప్రభు మాత్రమే ఆధారం, ఆయన శక్తి మాత్రమే ఆధారం. ఆ ఆధారం లేకుండా ఒక వ్యక్తి ఈ సేవలో రాణించలేరు. కృప అనేది రక్తంలో నుంచి ప్రవహించడం మాత్రమే కాదు. కృప అనేది ఎంతో అతి మధురమైంది. కృప బలహీనమైన జీవితానికి బలాన్నిచ్చింది. కృప శక్తిహీనమైన బ్రతుకులో జీవాన్నిచ్చింది. కృప శక్తిహీనమైన మార్గాల్లో ఆ యొక్క అతీతమైన మార్గాలు ఆత్మకు అందించింది. అతీతమైన పరలోక సంబంధమైన ద్వారాలు ఈ మార్గాలు తెరవబడ్డాయి కృపలో. ఆ కృప అనేది అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, నా కృప నీకు చాలు అంటాడు ప్రభు. పౌలా నా కృప నీకు చాలు అన్నాడు. దాంట్లో బలహీనతల్లో నా కృప నీకు సరిపోయింది. బలహీనతల్లో అది బలహీనలు వాడుకునే విధానం ఏంటంటే అది
బలహీనమైన జీవితాలని వాడుకునే విధానం ఏంటంటే అది, శక్తిహీనుల్ని లేపేటిది ఏంటంటే అది కృప. ఆ కృపని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అత్యధికమైన కృపా ద్వారాలు పరలోక గౌనులు తట్టింది. అంటే సిలువ యొక్క మార్గాల్లో ఎప్పుడైతే నీ ఆత్మ తాకిందో, నీ హృదయం తాకిందో, నీ అంతరంగం పరిశుద్ధుని యొక్క పరలోక ద్వారాల్లో ఆ కృప ఐశ్వర్యం నీకు ఆత్మకు అందించబడింది. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో చూపించబడినట్లు అత్యధికమైన కృపా మహదైశ్వర్యం ప్రార్థన ఐశ్వర్యం. నీ ప్రార్థనలో ఐశ్వర్యం కుమరించబడింది, అతీతమైన ఐశ్వర్యం. నీ కన్నీళ్లు కారే వరకు, నీ కన్నీళ్లు ముత్యాలై పడే వరకు, నీ కన్నీళ్లు రత్నాలై పడే వరకు, నీ కన్నీళ్లు క్రీస్తు యొక్క ఆ యాజకత్వంలో పడే వరకు, ఆ యాజకత్వంలో పరిశుద్ధుడు ఆయన యొక్క ఆ కన్నీళ్లు రత్నమయమై ఉన్నప్పుడు, నీ కన్నీళ్లు ఆ రత్నాలు తాకేంత వరకు నీ జీవితానికి అవి ఆత్మకు అందించి ఎంత ఉన్నతమైన విలువలు ఆపాదింపజేసింది. అది కృప అంటే, అత్యధికమైన కృప అంటే ఆ కృప గురించి మాట్లాడుతున్నాను. ఆ కృప ద్వారాలు రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రార్థన ఐశ్వర్యం మాత్రం కాదు, ప్రార్థన ఐశ్వర్యంలో ఆ కృప ద్వారాలు తెరిచింది, ఎన్నో ద్వారాలు తెరిచింది ఆత్మకి. గ్రంథంలో గ్రంథులు తెరిచింది. ఈ గ్రంథులు ఎక్కడున్నాయో అర్థమైంది. ఈ జ్ఞానం యొక్క గ్రంథులు ఎక్కడున్నాయో ఆత్మకు అర్థమైంది. పరిశుద్ధుని యొక్క ప్రేమ యొక్క గ్రంథులు ద్వారాలు ఎక్కడున్నాయో ఆత్మ బయలుపరిచింది. ఆ కృప నువ్వు కనుగొన్నట్లయితే నీ జీవితం ధన్యం అవుతుంది. అది జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితం ధన్యం అవుతుంది. ధన్యకరమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. ఆ జీవితంలో కృప పరిశుద్ధులని పిలువబడినటువంటి ప్రభువులో, పరిశుద్ధులని పిలువబడినటువంటి ఆ పిలుపులో ఈ కృప ఎంత ఐశ్వర్యం, మామూలు ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం నీకు అందిందా? పరిశుద్ధుడమైన జీవితంలో జీవిస్తున్నావు పరిశుద్ధులారా, ఈ ఐశ్వర్యం ఆత్మకు అందిందా? ఈ ఆత్మకి ఈ ఐశ్వర్యం అందకపోతే సేవా జీవితంలో పరిశుద్ధుని యొక్క కణాలు ఆత్మకు అందవు, ఏమాత్రం కూడా అందలేవు. మహిమాయుక్తమైన ద్వారాల గుండా ప్రవహించినటువంటి ఆత్మ యొక్క పరిశుద్ధుని యొక్క కణాలు ఆత్మకు అందలేవు సుమా, ఆత్మకు అందలేవు. పరిచర్యలో అవి కురవకపోతే అనేక ఆత్మలు ఆకర్షించుకోలేవు. అవి పరిచర్యలో లభించకపోతే అనేక ఆత్మలు ప్రభావితం చేయలేవు. అది ప్రభు అడుగుతుంటున్నాడు. అటువంటిది ఈ అంతర్యంలో దాచబడినటువంటి ఈ స్థాయిని ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. అంటే ఇన్ని విషయాలు చెప్పాను మీకు. నేను సిద్ధపరచుకున్న వాక్యం ఎన్నిసార్లు నేను చెప్పలేకపోయాను. దీంట్లో వాక్యం ముగించేస్తున్నాను. ఇంకా ఎన్నిసార్లు అందుకోసం ఆ పరిశుద్ధునితో హృదయం ఎంత ఏకమవుతుందో ఈ 4 సత్యాలు చెప్పాను. ఈ 4 సత్యాలు నేను పొడిగిస్తే పుస్తకం అయిపోద్ది. ఇప్పుడు పుస్తకం అయిపోదు కాబట్టి నేను మరలా వాక్య భాగాల్లో మరలా పంచుకుంటాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను గాక. పరిశుద్ధమైన తండ్రి, సత్యస్వరూపి, నీకు వందనములు. నీ పరిశుద్ధాత్మ యొక్క దర్శనం కొరకు వందనములు ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించిన నీ సత్యాన్ని బట్టి వందనములు తండ్రి. నీ చెప్పసక్యం కానీ మహిమాయుక్తమైన పలుకుల కొరకు వందనములు ప్రభా. నాకు తెలియని మరుగైన సంగతులు, నేను గ్రహించలేని సంగతులు ప్రభు ఆత్మ ద్వారా బయలుపరిచిన మీ సత్యం చాలా ఉన్నతమైంది ప్రభా. తండ్రి ఏం చెప్పానో నాకే తెలియదు, ఎక్కడ నడిపించావో తెలియదు, ఏ మార్గాలు కూడా నడిపించావో తెలియదు తండ్రి. ప్రభా నేను నడవలేకపోయానని చెప్పాలి, నీ మార్గాల్లో నిలబడలేకపోయానని చెప్పాలి. ప్రభా నీ సేవ చేయలేదని ఎన్నోసార్లు బతిమలాడుకున్నాను ప్రభా, చేయనని. ప్రభా నా వల్ల కాదని బతిమలాడుకున్నాను నిన్ను. నేను చేయలేను ప్రభా అనుకున్నాను ప్రభా నేను పనిని. కానీ మహోన్నతుడైన తండ్రివి నువ్వు మీ కార్యాన్ని సఫలం చేసి ఆశీర్వదించారు. ఈ పరిచర్యను ముద్రించారు. అనేకులను ఆశీర్వదించండి ప్రభా. నా శరీరాత్మలను బలపరచండి ప్రభా, శరీరాత్మలు బలపరచండి. మీరే ఘనత పొందమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.